మీరు చేయండి, ఎందుకంటే జస్ట్ మా కోసం మీరు కూడా పోరాడండి, మా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. మాకు ఇక్కడ ఉన్నటువంటి 400 కుటుంబాలకు సంబంధించి 40 సెంట్లు ఉందండి. ఆ 40 సెంట్లలో కూడా 20 సెంట్లు ఈ రోజు నేషనల్ హైవే తీసుకెళ్తున్నారు. నేషనల్ హైవే జరుగుతున్నటువంటి 150-200 కిలోమీటర్లలో కూడా ఎక్కడే కానీ ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా పనులు చేసిన సందర్భాలు లేవు. కేవలం మేము మైనార్టీలమని, నిరుపేదలమని చెప్పి మా మీద కక్షపూరితంగానే ఈ రోజు మీరు మా యొక్క సమాజంలో గోలగొడతా ఉన్నారు. మీరు నాకు మాట చెప్పండి. ఇన్ని కిలోమీటర్లు, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు ఎక్కడే కానీ మీరు రిహాబిలిటేషన్ లేకుండా, అవార్డు కాపీ లేకుండా, వాళ్ళకి సంబంధించిన నష్టపరిహారం లేకుండా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కటి చూపించండి సార్, ఇప్పుడు ఒక్కటి చూపించండి. దేవాలయం కానీ మసీదు, నేను ఇంతవరకు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దేవాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ ఎక్కడే కానీ వీళ్ళకి రిహాబిలిటేషన్ లేకుండా మీరు పని చేసుకున్న సందర్భాలు ఉన్నాయా? ఇచ్చారు కదా. కానీ మీరు ఇక్కడికి వచ్చేసరికి మైనార్టీలము, దూదేకుల కులస్తులము, వీళ్ళతో ఏం కాదు, వీళ్ళు పోరాడలేరని ఒక్క నిరంకుశ తత్వం తప్ప, నిర్లక్ష్య వైఖరి తప్ప మరొకటి ఏది లేదండి. ఏం లేదండి, ఏం ఆ కార్ని పెట్టుకోద్దండి మీ మనసులో. సార్ అయితే మీకు సంపూర్ణంగా న్యాయం చేస్తాను. సార్ మీరు మా బాధను మీ దృష్టికి తీసుకెళ్తున్నాము. మీరేమంటే మీ దగ్గర కూడా జేసీబీ గ్రూపులో ఉంటారు కాబట్టి దయచేసి ఈ సమస్యను మీకు రిప్రజెంట్ అవ్వాలంటే మినిట్స్ నోట్స్ ఉంటుంది మన దగ్గర. ఎమ్మెల్యే సార్ కూడా ఫోన్ చేసి పిఏడి గారికి ఏం సార్ మీకు హైవే కావాలని, హైవే కావాలని మీరు ఫోన్ చేసుకునే కూడా చెప్పినారు.